ఈ రోజున ఇది నిజంగా ఈ విధంగా గందరగోళం చేయటం, ఒక పండగలాగా చేయడం అనేది నిజంగా దేవునికి మహిమకరమేనా అని ఆలోచన చేస్తే మనకు అర్థమైపోద్ది. ఇది దేవుని చిత్తము కాదు. ఒకవేళ ఇది దేవుని చిత్తమై ఉంటే దేవుడు ముందుగానే మనకి తెలియజేసేవాడు. చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు పండుగలు ఉన్నాయి కదా, ఒక 7 పండుగల దాకా ఉన్నాయి ప్రాముఖ్యమైనవి, మరి వాళ్ళు చేసుకుంటారు కదా, మనం చేసుకోవడానికి ఏంటి? ఆ పండుగలు చేసుకోమని వాళ్ళకి ఎవరు చెప్పారు? దేవుడే ప్రత్యేకంగా చెప్పాడు. మీరు పలానా నెలలో పలానా తారీఖున ఈ పండగ జరిపించాలి అని దేవుడు చెప్పాడు. దానికి కొన్ని గుర్తులు కూడా ఏర్పాటు చేశాడు. మీరు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు కనుక పులియని రొట్టెల పండుగ చేసుకోవాలి, పస్కా పండుగ చేయాలి, పస్కా పశువును వధించాలి, దేవుడు చెప్పాడు. కనుక ఈ విధంగా దేవుడు చెప్పిన పండుగల్ని ఇశ్రాయేలీయులు చేసుకున్నారు. మరి క్రిస్మస్ పండుగ చేసుకోమని మనకెవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పాడా? చెప్పలేదు. అపోస్తులు చెప్పారా? చెప్పలేదు. మరి ఎవరు చెప్పారు? ఎవరో తలకు మాసినోడు ఒకడు పెట్టాడు, దాన్ని మనం తలకు పూసుకుంటున్నాం. ఈ రోజుకి కూడా తలకు పూసుకుంటున్నాం.